హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు 5 years ముందు డైలీ వేర్ పర్పస్ కోసం తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నానండి. ఇవి నేను ప్రొద్దుటూరులో తీసుకున్నాను. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఏదన్నా మెమరబుల్గా ఒకటి ఏదన్నా తీసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా మా నాన్న అప్పుడే ఆంధ్ర వెళ్తే నా దగ్గర ఉన్న కొంత అమౌంట్తో ఏమన్నా పర్చేస్ చేద్దామనేసి షాప్కి వెళ్ళి ఫొటోస్ పెట్టమని చెప్తే నాన్న ఒక 20 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ ఫొటోస్ పెట్టారండి. నేను వాటిలో అయితే స్టడ్స్ అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ 2 చూస్ చేసుకొని ఈ రెండిట్లో ఏదో ఒకటి కొనేయండి నాన్న అని చెప్పాను. సో మా నాన్న స్టడ్స్ ఎందుకు చాలా చిన్నగా ఉన్నాయి, ఇవి చాలా పెద్దగా బాగున్నాయి అనేసి మా నాన్న ఫైనల్గా ఇవి సెలెక్ట్ చేసి తీసుకొచ్చారనమాట. సో ఫోటోలో కంటే తర్వాత డైరెక్ట్గా చూస్తే నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. అండ్ మనకి పింట్రెస్ట్లో కూడా సేమ్ ఇలాంటివే ఉన్నాయి. కింద సీజర్స్ ఉన్నాయి కదా, వాటి ప్లేస్లో రెడ్ స్టోన్సే ఇచ్చారు. నాకు వాటికంటే ఈ సీజర్స్ అండ్ ఆ రెడ్ స్టోన్స్ కాంబినేషన్ ఉండడం వల్ల ఇవే బాగా నచ్చాయండి. అండ్ ఇవి పెట్టుకుంటే కూడా చాలా హెవీగా డ్రెస్సెస్ పైకి అండ్ శారీస్ పైకి కూడా బాగుంటాయి. ఈ గోల్డ్ డ్రాప్స్ రావడం వల్ల కొంచెం పెద్దగా కనిపిస్తాయి అన్నమాట ఇవి పెట్టుకున్నా కూడా. అండ్ ఇవైతే నాకు టోటల్గా 4.68 grams వచ్చాయండి. అండ్ అప్పట్లో గోల్డ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నింది 2019లో. అండ్ నేనైతే నాకు మొత్తం ఇవి 23,300 పడ్డాయి అప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం. అండ్ నేను కొన్న వెంటనే అప్పుడు కరోనా కూడా స్టార్ట్ అయిందనమాట. వెంటనే గోల్డ్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి అనమాట. సో నేను అప్పుడు అనుకున్నాను కొని చాలా మంచి పని చేశాను కదా అనేసి. సో నేను చాంద్బాలి ప్యాటర్న్లో తీసుకున్న ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. నేను సెలెక్ట్ చేసుకున్న ఈ చాంద్బాలి ఇయర్ రింగ్స్ నచ్చాయా మీకు? ఇన్ కేస్ నచ్చాయి, బాగుంది నా సెలెక్షన్ అంటే నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. నేను ఇదైతే షాప్ అతను ఇచ్చిన వెయిట్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పటికీ అలాగే బాక్స్లో ఉండిపోయింది. ఎప్పుడు గోల్డ్ తీసుకున్నా కూడా దాని వెయిట్ అండ్ ఏం పర్చేస్ చేశాను ఆ వస్తువు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక బుక్లో నోట్ చేసుకుంటానండి. సో దట్ మనకి ఆ వెయిట్ ఎంత ఉంది అన్నది ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో మీలో ఎవరికైనా కూడా ఇలాంటి హ్యాబిట్ ఉందా? సో ఇన్ కేస్ ఉంది అంటే నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి. మేమైతే రీసెంట్గా గోల్డ్ షాపింగ్కి వెళ్ళామండి. నేను నా హస్బెండ్ మెన్స్ కడాస్ చూద్దాము విఎస్ ఏ షాప్లో ఎంత ఉన్నాయి అనేసి జస్ట్ అలాగ చూద్దామనేసి వెళ్ళామన్నమాట. తనిష్క్, జాయలికాస్, మలబార్ అండ్ బీమాస్లో చెక్ చేసాము. సో తనిష్క్లో వచ్చేసి 13% విఏ చెప్పారు ప్లెయిన్ కడాకి. ఇన్ కేస్ డిజైన్ ఉంటే ఇంకా విఏ పెరుగుతుందండి. అండ్ రిమైనింగ్ షాప్స్ అన్నిట్లో కూడా అరౌండ్ 6 or 7% ఉంది విఏ. అండ్ అలాగా మనము గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వెళ్ళిన దానికంటే ఖచ్చితంగా ఏం కొత్త కలెక్షన్ ఉందనేసి ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. అలాగా చూస్తూ ఉంటే నాకు ఈ హ్యాండ్ రింగ్ అయితే చాలా బాగా నచ్చింది. సో నేను నా హస్బెండ్ని వెళ్ళి ఇది నాకు బాగా నచ్చిందంటే ఆయన ఇంకా నచ్చింది కదా నువ్వు తీసేసుకో అని చెప్పారనమాట. సో నేనైతే ఇది పర్చేస్ చేశానండి. నాకు ఇది 1.68 grams వచ్చిందనమాట. అండ్ చూస్తూనే నాకు చాలా క్యూట్గా బాగుంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు అనిపించింది అనమాట. అండ్ 24% మేకింగ్ ఛార్జెస్ ఉంది. అడిగితే 20% చేశారండి. ఇది టోటల్గా నాకు 15,500 వచ్చిందనమాట. ఇంకా నాకు నచ్చింది అండ్ చాలా నీట్గా ఉంది అనేసి నేను తీసేసుకున్నాను. నా హస్బెండ్ కూడా తీసుకో, ఎలాగో నీ బర్త్డే దగ్గరలో ఉంది కదా అనేసి ఆయన తెలివిగా తక్కువలో అయిపోతుంది అనుకున్నారో ఏమో మరి తీసేసుకోమన్నారు. నేను ఇంకా తీసుకున్నాను. అండ్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న నా హ్యాండ్ రింగ్ అనమాట ఇది. నా దగ్గర ఉన్న హ్యాండ్ రింగ్స్ అన్నీ కూడా నాన్న కొనిచ్చినవి కానీ నా హస్బెండ్ది ఇచ్చినవి కానీ వేరే వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చినవి అలానే ఉన్నాయన్నమాట. నేను వెళ్ళి షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్న ఫస్ట్ హ్యాండ్ రింగ్ ఇది.
సో నా సెలెక్షన్ ఎలా ఉంది, ఈ హ్యాండ్ రింగ్ బాగుందా? ఇది మలబార్లో తీసుకున్నానండి. సో బాగుందంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ మనకి చూసారా, అప్పుడు నేను 2019లో 4.69, దట్ ఈస్ అరౌండ్ 5 గ్రామ్స్కి 23,300 పడ్డది. ఇప్పుడు జస్ట్ బిలో 2 గ్రామ్స్కి 15,500 పడిందండి. సో గోల్డ్ ప్రైజెస్ ఎంత పెరిగిపోయాయి కదా. సో ఇప్పుడైతే ఇంకా రాకెట్ లాగా పెరిగిపోతున్నాయి. సో ఇన్ కేస్ ఎవరైనా గోల్డ్ పర్చేస్ చేయాలి అనుకుంటే సో డిలే చేయకుండా అమౌంట్ ఉంటే చేతిలో కొనేసుకోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నానండి. నేనైతే అలాగే చేస్తాను అనమాట. ఇన్ కేస్ ఏదైనా ఉంది అంటే, నచ్చింది అంటే వెంటనే తీసేసుకుంటాను. కొంచెం వెయ్యి అటు ఇటు ఉన్నా నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనము పెద్ద పెద్ద హారాలు అండ్ బ్యాంగిల్స్ తీసుకొని అవి లాకర్లలో బ్యాంకులలో పెట్టుకునే బదులు ఇట్లా చిన్న చిన్న ఇయర్ రింగ్స్, బుజ్జి హ్యాండ్ రింగ్స్ అలాగే తీసుకొని డైలీ మనం పెట్టుకునేలాగా తీసుకుంటే మంచిగా చాలా వెరైటీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అలాగ మార్చుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనిపిస్తుంది అనమాట. పెద్దవి కూడా తీసుకోవాలి, మనకి ఏదైనా ఎడ్యుకేషన్కి, పిల్లల ఎడ్యుకేషన్కి కానీ ఏదైనా ఎమర్జెన్సీగా ల్యాండ్ కొన్నప్పుడు, డబ్బులు అవసరమైనప్పుడు అవి కూడా యూస్ఫుల్లే. బట్ ఇలా చిన్నవి కూడా తీసుకోవాలని నా ఫీలింగ్ అనమాట. సో దట్ మనం డైలీ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు అని నేను అనుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నా ఇయర్ రింగ్స్ అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న హ్యాండ్ రింగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇందాక చూసినందుకు థ్యాంక్ యూ అండి.